అందరికీ నమస్కారం. ఈరోజు వెలుగు పత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఖమేనీ లొంగిపో, నువ్వెక్కడ దాక్కున్నావో తెలుసు, తలుచుకుంటే చంపగలం. ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ కు ట్రంప్ వార్నింగ్. టెహరాన్ లో టెన్షన్, సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న స్థానికులు. రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఇరాన్ పై దాడి తీవ్రతరం చేసిన ఇజ్రాయిల్. ఎయిర్పోర్ట్ పై అటాక్. 2 F-14 ఫైటర్ జెట్లు ధ్వంసం. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అంటే ఈ యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయిపోయింది. సో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ వచ్చేసి హయాతుల్లా ఖమేనీ. సో ఇతనికి చెప్తున్నది ఏంటంటే, నువ్వు ఇంకా లొంగిపో, ఒకవేళ నేను చంపాలనుకుంటే చంపేద్దాం కానీ ప్రస్తుతానికైతే ఆ ఉద్దేశం లేదని చెప్పి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అయితే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఈ విషయాలను ఖమేనీ ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాడో లేదో, కానీ ఇరాన్ లో మాత్రం ప్రస్తుతం పరిస్థితి మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇరాన్ లోని భారతీయులను వేరే ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత రాయబార కార్యాలయం కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారత రాయబార కార్యాలయం అక్కడున్న భారతీయులకు ఇమ్మీడియట్ గా మీరు టెహరాన్ ను విడిచి వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే మాత్రం పరిస్థితులు భయంకరంగా రాబోతున్నాయని చెప్పి టెహరాన్ ను, అంటే ఇరాన్ రాజధాని అయిన టెహరాన్ ను వీడి పక్కకు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళకైతే సూచనలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇండియా కూడా రావాలంటే కూడా, ఎందుకంటే అక్కడ మొత్తం ఎయిర్ ఫ్రీ అంటే ఎయిర్పోర్ట్స్ బ్యాన్ ఉన్నాయి ప్రెసెంట్ గా. సో మీరు కొంచెం దూరంగా వెళ్ళండి అని చెప్పి ఏదైనా సహాయం కావాలంటే భారత రాయబార కార్యాలయం కొన్ని నెంబర్లు కూడా ఇచ్చింది. సో ముఖ్యంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత తీవ్రత ఉందో. సో ముఖ్యంగా ఖమేనీ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే, యాక్చువల్లీ ఇతని పేరు హయాతుల్లా ఖమేనీ వచ్చేసి ఇరాన్ సుప్రీం కమాండర్ అంటారు అనమాట. సో 1971కి ఆ టైంలో ఇరాన్ ఒక వెస్ట్రన్ కంట్రీ లాగా ఉండే. వెస్ట్రన్ అంటే ఇప్పుడు మామూలు అమెరికాతో ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉంటాయి ఇరాన్ కు. కానీ ఎప్పుడైతే 1971 ఆ దశకంలో ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్ లో రావడం జరిగిందంటే, అంటే ఇస్లామిక్ కల్చర్ ను ఆచరించే ఆ దేశం వెస్ట్రన్ కల్చర్ ను వ్యతిరేకించడం జరిగింది అనమాట. వెస్ట్రన్ కల్చర్ ను ఆ కంట్రీలో ఎదగకుండా ఒక విప్లవం రావడం జరిగింది. ఆ విప్లవం తర్వాత ఈ హయాతుల్లా ఖమేనీ, సుప్రీం కమాండ్ లీడర్ అయిన హయాతుల్లా ఖమేనీ తర్వాత ఇరాన్ ను పరిపాలించడం జరుగుతుంది అనమాట. ఇతనే ఇజ్రాయెల్ కు, అమెరికాకు వ్యతిరేకంగా ఆ దేశాన్ని తయారు చేయడం, ఆ తర్వాత ఈ అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళపై పగబట్టడం. సో దాని తర్వాత ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో అయిన హమాస్ గాని, హెజ్బుల్లా గాని, హౌతీ రెబల్స్ గాని, సో ఇట్లాంటి రెబల్స్ ను, కుర్దీష్ గాని ఇట్లాంటి రెబల్స్ ను అక్కడక్కడ దేశాల్లో ఉంచి ఆ దేశాలను దెబ్బతీయాలనే లక్ష్యంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులు మొదలు పెడుతుంది అనమాట. సో ఇది ఎంతవరకు దాడి తీస్తుందో చెప్తలేదు, కానీ ప్రజెంట్ గా మాత్రం ట్రంప్ ఏమని చెప్తున్నంటే, సుప్రీం లీడర్ అయిన హయాతుల్లా ఖమేనీ లొంగిపో అని చెప్తున్నాడు. మరి లొంగిపోతాడు లేదా అనేది ఇంకా అది చూడాలి. బనకచర్ల హిట్. తెలంగాణ, ఏపీ మధ్య ముదురుతున్న వివాదం. నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ. ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే బనకచర్లపై సీరియస్నెస్ అనేది లేకుంటే అది కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది. కానీ ఇప్పుడు సీరియస్నెస్ కొంచెం వచ్చినట్టుంది, అలర్ట్ అయ్యారు. సో అలర్ట్ అయ్యి ఈరోజు అఖిలపక్ష ఎంపీలు అంటే తెలంగాణ రాష్ట్ర ఎంపీలతో మొత్తం ఎంపీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సమావేశానికి బీజేపీ కిషన్ రెడ్డి కూడా ఆహ్వానించడం జరిగింది, తర్వాత బండి సంజయ్ని ఆహ్వానించడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నాడు. సో ఇట్లా ఈ సమావేశంలో మరి ఇంకా నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్. బీజేపీ ఎంపీలకు పిలుపు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సలహాలు తీసుకోనున్న రాష్ట్ర సర్కార్. బీజేపీ ఎంపీల హాజరుపై అనుమానాలు. ఒకవేళ బీజేపీ ఎంపీలు అనుమానాలు అంటే వాళ్ళు వస్తారా రారా అనేది మరి తెలియదు.
తెలియదని అంటున్నారు. ఆనాడు ఏపీకి సహకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ గేర్, రాజకీయ ప్రయోజనాలతోనే అడ్డుకుంటున్నారని ఏపీ ఎదురుదాడి. ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునేందుకు వేగంగా అడుగులు. ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునేందుకు వాళ్ళు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ పర్యావరణ దాంట్లో వాళ్ళు సూచనాప్రాయంగా అంగీకారం కూడా తెలపడం జరిగింది. చకచక పనులు స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ టైంలో ఆపకపోతే తెలంగాణకు 200 టీఎంసీలు ఆగమైపోతాయి. బనకచెర్ల టీఓఆర్ కు 1-2 రోజుల్లో ఆమోదం. పర్యావరణ శాఖ ఈఏసీ మీటింగ్ లో కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయం. సో ఇదే అన్నమాట. యాక్చువల్లీ దీనిపై ఇంకా పూర్తిగా ఈ రోజు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది, ప్లస్ వీళ్ళు ఏమంటారు అంటే కేంద్రంతో కొట్లాడాలా అని అంటున్నారు. వీళ్ళు ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తలేరు, ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని టచ్ చేయాలనుకుంటున్నారు. ఆలోచనలను అక్షరాల్లోకి మార్చేసే ఏఐ, మెదడులోని ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చే వినూత్న టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. బ్రెయిన్ వేవ్స్ ను పదాల్లోకి తర్జమా చేసేలా కృత్రిమ మీద ఏఐను డెవలప్ చేస్తున్నారు. ఆలోచనలను అక్షరాల్లోకి మార్చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఏదైనా మెదడులో ఏదైనా ఆలోచన అనుకుంటే దాన్ని అక్షర రూపంలో తీసుకొచ్చే ఒక యాప్ ను ఆస్ట్రేలియా సైంటిస్టు కనుగొనబోతున్నారు. సో ఇది చాలా ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత రెవల్యూషన్, ప్రపంచాన్ని ఒక రెవల్యూషనర్ గా తీసుకుపోతుంది. కానీ మరి జాబ్స్ విషయాల్లో మాత్రం చాలా మంది జాబ్స్ పోగొట్టుకోవడం జరుగుతుంది. మైక్రోసాఫ్ట్ లో ఆల్మోస్ట్ 70,000 ఎంప్లాయీస్ ను లే ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత గూగుల్ సాఫ్ట్వేర్ రంగం మాత్రం చాలా మంది జాబులు కోల్పోతున్నారు. సో మరి కొత్త విషయాల్లో అంటే ఇప్పుడు అక్కడ జాబులు కోల్పోతున్నారు కానీ వేరే రంగాల్లో మాత్రం పరిశోధనలకు ఛాన్స్ ఉంది. కాబట్టి మరి వేరే టెక్నాలజీ ఏమన్నా డెవలప్ చేయాలి. మరి ఒకే రోజు 6 డ్రీమ్ లైనర్ ఫ్లైట్లు రద్దు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు మరొక ముందే అదే సంస్థకు చెందిన 6 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలు మంగళవారం ఒక్కరోజే సాంకేతిక సమస్యల కారణంగా రద్దయిపోయి. ఇది చాలా పెద్ద టాటా వాళ్ళు చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకటే రోజు 787 డ్రీమ్ లైనర్ విమానాలు రద్దయ్యాయి సాంకేతిక సమస్య వల్ల. అంటే ఎంత డొక్కు విమానాలు ఎయిర్ ఇండియా నడుపుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ 787 డ్రీమ్ లైనర్ మరి ఇప్పుడు అసలు దానికి DGCA అసలు అప్రూవ్ ఎలా ఇచ్చింది, వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాటికి సంబంధించిన చూడు ఒకటే రోజులో 8 సాంకేతిక ఇవన్నీ యాక్చువల్లీ ఇదంతా చెక్ చేస్తున్నారు ఇప్పుడు. DGCA బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలను తనిఖీలు చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇస్తే వాళ్ళు తనిఖీలు చేస్తున్న నేపథ్యంలోనే 8 విమానాలు క్యాన్సిల్ కావడం అనేది చాలా ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఎయిర్ ఇండియా ఎక్కాలంటే కూడా భయపడే స్టేజ్ కి రావడం జరిగింది. నెక్స్ట్, ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లు అటాక్, 15 మంది మృతి. ఉక్రెయిన్ పై రష్యా డ్రోన్లు మిసైళ్లతో విరుచుకుపడుతుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఒడిశాపై బాంబులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో మొత్తం 15 మంది చనిపోగా 116 మంది గాయపడడం జరిగింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు అనేది చాలా తీవ్రతరం చేసింది. సో డ్రోన్స్ అటాక్స్ తోని అక్కడ ఉన్న 15 మంది చనిపోయారు అనమాట. సో ఇదే వార్త ఇవ్వడం జరిగింది. సర్కారు బడుల్లో 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు. ఫస్ట్ క్లాస్ లో 55,000కు పైగా ప్రవేశాలు. 2 లక్షల వరకు ఆవుతాయనే అధికారుల అంచనా. ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లోకి 18,000 స్టూడెంట్స్ అనమాట. ఇది ఒకటి చాలా ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లోకి 18,000 స్టూడెంట్స్. అంటే 18,000 మంది స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కు రావడం జరిగింది. సో కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ ఉపాధ్యాయులు ఏదైతే బడిబాట కానీ ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారో చాలా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి. ఎందుకంటే 18,000 మంది స్టూడెంట్స్ అటు నుంచి ప్రైవేట్ స్కూల్ నుంచి ఇటు టర్న్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఇంకా ఫస్ట్ 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లే 1,00,000 దాటినాయి అనమాట.
ఫస్ట్ క్లాస్ లో అయితే 55,000కు పైగా ప్రవేశాలు. ఫస్ట్ క్లాస్ కి అయితే 55,000 జరిగింది. ఇదంతా 5,000 ప్రైమరీ స్కూళ్లలో, మొత్తం తెలంగాణలో 5,000 ప్రైమరీ స్కూల్స్ లో 55,000 ప్రవేశాలు, కొత్త అడ్మిషన్స్ వస్తే 1,00,000 ముందు అడ్మిషన్లు అంటే. సో ఇది మొత్తం ఒక మంచి సర్కారు బడుల్లో బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. మొన్న రీసెంట్ కూడా చెప్పిన ఎక్స్టెప్ ఫౌండేషన్ కానీ, ఖాన్ వాలా కానీ, ఖాన్ అకాడమీ కానీ, ఫిజిక్స్ వాలా కానీ, ఫైజామా అకాడమీ కానీ, డ్రీమ్ గర్ల్ కానీ, ఇట్లాంటి 6 సంస్థలతో, అత్యాధునిక గొప్ప గొప్ప 6 సంస్థలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం, వాటి స్కూల్స్ ను బలోపేతం చేయడం వంటి అంశాలతో ఎంఓయూ కూడా కుదుర్చుకోవడం జరిగింది. సో ఇట్లాంటి చర్యల వల్ల గవర్నమెంట్ స్కూల్స్ అనేది చాలా బలోపేతం అవుతున్నాయి. దానికి నిదర్శనంగానే మనం చూసినట్టయితే 18,000 మంది స్టూడెంట్స్ ఇది మామూలుగా అది ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కు రావడం, 55,000 అడ్మిషన్స్ కొత్తగా రావడం, 1,00,000 మంది అడ్మిషన్స్ దాటడం. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం అవుతున్న దానికి మంచి సూచన అని చెప్పాలి. సో మేజర్ గా ఇదండి ఈ వెలుగు పేపర్ న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.